చెడిపోయిరి, మరణించేదామాని తలపోయక మానవులెంతో చెడిపోయిరి, మరణించేదామాని తలపోయక ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈ విజయోత్సవపు ఊరేగింపు సంతోషంతో ప్రారంభించబడింది, దుఃఖముతో ముగించబడటం చాలా విచారకరం. యేసు నీతిపరుడు, రక్షణ కలవాడు, దీనుడిగా వచ్చాడని గుర్తించి కొంతమంది ప్రభుని కేకలతో, ఆయన దావీదు కుమారుడు జయము అంటూ కేకలేసి ప్రభుని స్తుతిస్తుంటే పట్నం వారు కలవరపడ్డారు. అలాగే ప్రధాన యాజకులు, మత నాయకులు వీరు స్తుతిస్తున్న చిన్నపిల్లలను చూసి కసురుకుంటున్నారు. బోధకుడా, నీకు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నారు, వీరు మౌనంగా ఉండమని చెప్పొచ్చు కదా అని మత నాయకులు యేసుప్రభు అంటే యేసుప్రభు అన్నాడు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేసి స్తుతిస్తాయని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రవక్త చెప్పినట్లుగా సియోన్లో ఉత్సాహం, సంతోషం, ఉల్లాసం కనబడాలి, కానీ ఆ ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం కనిపించట్లేదు. యేసుని వారు గుర్తించలేదు. ఈయన మెస్సయ్య కాదు అని తలుపులో వేసేసుకున్నారేమో. అందుకని ప్రభు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడుస్తున్నాడండి ప్రభు. ప్రభు యొక్క కన్నీళ్లు కొన్ని చోట్ల మాత్రమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అందులో ఇదిగో ఇక్కడొకటి. యెరూషలేము ప్రజలు ఏ విధంగా ప్రభుని తృణీకరిస్తున్నారో ఆ సంగతి చూసి ప్రభు బాధపడుతున్నాడు. ఇక్కడ మాట చూస్తాం. ప్రభు అంటున్న మాట చూడండి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలములో నీవు ఆయన ఎరగలేదు, నీవు కన్నులు మూయబడ్డాయి అని ప్రభు చెప్తున్నాడు. నీ వీధుల్లో నడిచాడు యేసు, నేను నీతిమంతునిగా తీర్చేవాడు, నీకు రక్షణ ఇచ్చేవాడు, తను తగ్గించుకొని నీ మార్గములో నీ ఇంటి పక్కన నిన్ను రక్షించడానికి వచ్చాడు ప్రభు. నీవు ఆయన్ని గుర్తించలేదు. ఎంత విచారకరం. అందుకనే ప్రభు ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ఆనాడు గుడ్డి భర్తమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు, ప్రభుని దాటి వెళ్ళనివ్వలేదు. ఆనాడు అబ్రహాము నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. ప్రభు అక్కడే వారి మధ్యలో నిలబడ్డాడు. ఎవరైనా ఆహ్వానిస్తారేమోనని, ఎవరైనా చేర్చుకుంటారేమోనని, ఎవరైనా అంగీకరిస్తారేమో అని తాను అలాగే తగ్గించుకొని నిలబడ్డాడు. కానీ ఆయన్ని ఆహ్వానించేవారు లేరు. ఆయన చూస్తున్నాగానే తలుపులు వేసుకున్నారు, ఆయన నిర్లక్ష్యం చేశారు. అందుకనే ప్రభు ఏడుస్తున్నాడు. నశించిన ఇశ్రాయేలు ప్రజల యుద్ధకు వచ్చారు ప్రభు, కానీ వారు ఆయన్ని నువ్వు మాకు కాదు అని త్రోసేశారు. ఈ కాలము ప్రభువుని యుద్ధకు వస్తే నీవు ఆయన్ని అంగీకరిస్తావా, నీవు ఆయన్ని త్రోసివేస్తావా, నీ చేతిలోనే ఉంది. ప్రభుని దాటిపోనియొద్దు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఈ రక్షించే రక్షకుడు నీ యొద్దకు వచ్చాడు, ఈ సువార్త నీ యొద్దకు వచ్చింది. నువ్వు దీన్ని స్వీకరిస్తే నీ ఆత్మ రక్షణ పొందుతుంది కదా, నీ ఆత్మ పవిత్రపరచబడుతుంది కదా, నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందుతావు కదా. ఇంతకంటే గొప్ప భాగ్యమే ఉంది. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీవు మా యుద్ధకు వచ్చినప్పుడు మిమ్మల్ని దుఃఖ పెట్టేవారుగా కాక
మిమ్మల్ని సంతోషపరిచేవారిగా మేముంటకు సహాయం చేయండి. విత్తబడిన మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. బలహీనులను బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.